హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో నేను మీకు 90 డేస్లో నేను 30% డొమైన్ అథారిటీ అండ్ 35% పేజ్ అథారిటీ అనేది ఎలా అచీవ్ చేశానో ఈరోజు మీకైతే షేర్ చేసుకోబోతున్నాను. ఇది ఎందుకు ఉపయోగపడుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పనివ్వండి. డొమైన్ అథారిటీ అనేది ఏంటంటే ఏదైతే మీ వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్ ఒక స్కోర్ అండి. ఈ స్కోర్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేసి మీకు ఒక క్వశ్చన్ అయితే ఉండొచ్చు. ఓకేనా, డొమైన్ అథారిటీ స్కోర్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే వన్స్ మీకు కానీ మంచి డొమైన్ అథారిటీ స్కోర్ ఉంది అనుకుంటే, మీ వెబ్సైట్కి మంచి స్కోరింగ్ ఉంది అనుకుంటే, మీరు ఎప్పుడైతే ఒక ఆర్టికల్ రాస్తారో, ఎప్పుడైతే ఒక పర్టికులర్ టార్గెట్ కీవర్డ్ని టార్గెట్ చేసి గూగుల్లో ర్యాంక్ చెయ్యాలి అనుకుంటారో ఆ టైంలో ఏంటంటే ఈజీగా ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మీ డొమైన్ అథారిటీ అనేది ఎక్కువ ఉంటుందో. ఓకేనా, 30 అనగానే ఏంటంటే 30 అనేది ఎక్కువనైతే అనుకోకండి. ఓకేనా, 30 కన్నా ఎక్కువ అయితే మనం తెచ్చుకోవచ్చు, కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైం. కానీ 30 కూడా తెచ్చుకోవడానికి చాలా అంటే చాలా కష్టం. వెళ్ళేసి మీ డొమైన్ అథారిటీ, మీ పేజ్ అథారిటీ కూడా చెక్ చేసుకోండి. ప్రతి వెబ్సైట్ పర్చేస్ చేసినప్పుడు ఓన్లీ 1% మాత్రమే డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అయితే ఉంటుంది. దాని నుంచి ఏంటంటే మనం చేసే ప్రాసెస్ బట్టి మన స్కోరింగ్ అనేది పెరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డొమైన్ అథారిటీ అంటే ఏంటో అయితే ఇంకా క్లియర్గా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. మీరు ఎప్పుడైనా కాదు, మీరు ఏదైనా ఒక ఎడ్యుకేషన్ ఉన్నారనుకోండి, 9th క్లాస్ కానీ 10th క్లాస్, వాట్ ఎవర్ స్టాండర్డ్ ఇట్ ఈస్. ఓకేనా, అప్పుడు మీకు కంప్లీట్ ఒక 10th క్లాస్ చదువుతున్నారు. 10th క్లాస్ చదివేటప్పుడు దాని పర్సంటేజ్ అడిగారు అనుకోండి, మీరు ఏంటంటే 70%, 60% ఎంతో చెప్తారు. ఓకేనా, కంప్లీట్గా 100%కి 60% అని చెప్తారు. సేమ్ అలాగే మీ డొమైన్ అథారిటీ అనేది, కంప్లీట్ వెబ్సైట్ అనేది స్కోర్. ఇప్పుడు పేజ్ అథారిటీ అంటే ఏంటి? సేమ్ అదే 10th క్లాస్లో మీకు ఏంటంటే కంప్లీట్ పర్సంటేజ్ కాకుండా ఏదైనా ఒక సబ్జెక్ట్ మార్క్స్ అడిగినప్పుడు మీరు ఒక పర్సంటేజ్ అయితే చెప్తారు కదా. ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 100కి 70 మార్క్స్, 60 మార్క్స్, 40 మార్క్స్, 20 మార్క్స్. ఓకేనా, ఎన్నో వచ్చాయని చెప్తారు. 20 అన్నప్పుడు 20%, 30 అన్నప్పుడు 30%. సేమ్ అలాగే అక్కడ సబ్జెక్ట్కి ఏదైతే మార్క్స్ పర్సంటేజ్ చెప్తామో, ఇక్కడ ఈచ్ పేజ్ మీరు ఏదైతే ఒక పోస్ట్ అనేది పబ్లిష్ చేస్తారో దాన్ని ఏంటంటే పేజ్ కింద అయితే కన్సిడర్ అయితే చేస్తుంది. ఏదైతే పేజ్ అథారిటీ ఉంటుందో అక్కడైతే మనకి స్కోర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే మీరు క్వాలిటీ ఆఫ్ వర్క్ చేస్తారో, ఓకే, ఎప్పుడైతే మీరు క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది చేస్తారో అప్పుడు మాత్రమే స్కోరింగ్ అనేది పెరుగుతుంది. క్వాంటిటీ చేస్తే స్కోరింగ్ అనేది పెరగదు. ఇవంతా ఈ స్కోరింగ్ అనేది దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే ఎస్ఈఓలో కూడా ఏంటంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది బ్యాక్ లింక్స్ అనేటివి గెయిన్ చేయడానికి లింక్ బిల్డింగ్ చేసే ప్రాసెస్. లింక్ బిల్డింగ్ చేసే ప్రాసెస్లో ఏంటంటే ప్రతి ఒక్కరు హండ్రెడ్స్ ఆఫ్ లింక్స్ అనేది సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఎన్ని లింక్స్ సబ్మిట్ చేసామన్నది పాయింట్ కాదు, ఇక్కడ ఎన్ని లింక్స్ సబ్మిట్ చేసినవి మళ్ళీ గెట్ బ్యాక్ వస్తున్నాయి అనేది ఏంటంటే పాయింట్. ఇక్కడ ఎప్పుడైతే మనం సబ్మిట్ చేసే లింక్స్ క్వాలిటీ ఉండాలి, అలానే ఆ క్వాలిటీ ఆఫ్ లింక్స్ ఏంటంటే మన వెబ్సైట్కి మళ్ళీ బ్యాక్ లింక్ లాగా రావాలి. అప్పుడే ఏంటంటే మీ స్కోరింగ్ అనేది పెరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను మీకైతే లైవ్లో అయితే చూపిస్తాను ఆ పర్టికులర్ స్కోరింగ్ అనేది 90 డేస్లో ఎంత పెరిగింది ఏంటి అనేది. అలానే మీకు ఒక స్ట్రాటజీ కూడా చెప్తాను, ఈ స్కోరింగ్ పెరగాలి అంటే మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అనేసి. ఈ స్ట్రాటజీ మీకు తెలియాలి అనుకుంటే వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఆ స్ట్రాటజీ ఫాలో అయితే సేమ్ నేను ఎలాగైతే స్కోరింగ్ తెచ్చుకున్నానో మీరు కూడా మీ వెబ్సైట్కి స్కోరింగ్ అయితే తెచ్చుకోవచ్చు. ఈ స్కోరింగ్ తెచ్చుకోకుండా మీరు ఎంత ఎస్ఈఓ చేసినా కూడా నథింగ్ యూస్. ఓకేనా, ఎటువంటి యూజ్ అయితే ఉండదు. ఓకేనా, కాబట్టి క్లియర్గా ప్రాసెస్ అయితే లెర్న్ చేయండి, ఒక స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వండి. ఏదైతే మీరు చేస్తున్నారో ఆ వర్క్కి ఏంటంటే రిజల్ట్స్ అయితే గెయిన్ చేయండి. రిజల్ట్స్ గెయిన్ చేయకుండా మీరు ఎంత వర్క్ చేసినా కూడా వేస్టే. మీరు చేసే వర్క్ నుంచి రిజల్ట్స్ వస్తున్నాయా లేదా ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకేనా, కాబట్టి నేనేదైతే ఒక స్ట్రాటజీ అయితే చెప్తానో దాన్ని అయితే యూజ్ చేయండి. సేమ్ నేను ఏదైతే ఫాలో అయితే తెప్పించుకున్నానో మీరు అదే ఫాలో అయితే ఎందుకు రాదు, డెఫినెట్గా అయితే వస్తుంది. అలానే మీ దానికి కూడా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు లైవ్లో అయితే చూపిస్తాను. ఓకే గాయస్, ఇంకా ల్యాప్టాప్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ల్యాప్టాప్ స్క్రీన్లోకి అయితే వచ్చేసాం. మీ ల్యాప్టాప్ స్క్రీన్లో ఇక్కడ చూసినట్లయితే మీరు whois.domaintools.comలో అయితే ఉన్నా. ఇక్కడ మీరు నా వెబ్సైటే కాదు ఏ వెబ్సైట్ ఇచ్చినా కూడా అది ఎప్పుడు పర్చేస్ చేశారు అనేసి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇస్తుంది. ఇక్కడైతే చెక్ చేసుకోండి, 138 డేస్ అయితే అయింది. ఇప్పుడు మీకు క్వశ్చన్ అయితే ఉండొచ్చు, 90 డేస్ అని చెప్పారు, ఇక్కడ 138 డేస్ ఉంది అనేసి. ఈ పర్టికులర్ స్కోర్ ఏదైతే చెప్తున్నానో 30%
డొమైన్ అథారిటీ అనేది. అది నేను 15 days బ్యాక్ అయితే అచీవ్ చేశాను. అలానే వన్స్ వెబ్సైట్ పర్చేస్ చేసిన తర్వాత 30 days తర్వాత అయితే నేను SEO అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి నేను అది రెడ్యూస్ చేసేసి జస్ట్ 90 days అని మాత్రమే చెప్పాను. ఇప్పుడు నా వెబ్సైట్కి అయితే వెళ్తాను. నా వెబ్సైట్కి స్కోరింగ్ అనేది ఎంత ఉందో ఇక్కడైతే చెక్ చేయండి. ప్రతి వెబ్సైట్ వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ డొమైన్ అథారిటీ ఎంత ఉంది, పేజ్ అథారిటీ ఎంత ఉంది అనేది అయితే చూపిస్తుంది. ఇప్పుడు నా వెబ్సైట్లో అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడైతే చెక్ చేయండి. PA అనేసి 35 అయితే ఉంది, DA అనేసి ఆల్మోస్ట్ 29 అయితే ఉంది. ఇది జస్ట్ 90 daysలోనే అచీవ్ చేయడం అయితే జరిగింది. మీ వెబ్సైట్ దానికి కూడా మీరు డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అనేది త్వరగా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మీకంటూ ఒక స్ట్రాటజీ అయితే కావాలి. ఆ స్ట్రాటజీ అనేది అయితే నేనైతే మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడైతే జూమ్ అయితే చేస్తాను. ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. DA వచ్చేసి 29, PA వచ్చేసి 35. సేమ్ మీ దానికి కూడా ఇలానే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు షార్ట్ పీరియడ్లోనే. దానికోసం ఏంటంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, మై ఆఫ్ పేజ్ SEO స్ట్రాటజీ అనేసి. వీడియో నెంబర్ 118. ప్రతి దానికి ఏంటంటే వీడియో నెంబర్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు ప్రతిదీ సీక్వెన్స్లో అయితే చూసి ఎవ్రీథింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఓకేనా? దెన్ అయితే ఈ పర్టికులర్ వీడియో చూశారు అంటే నేను ఏదైతే యూజ్ చేశానో ఈ పర్టికులర్ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అచీవ్ చేయడానికి స్ట్రాటజీ, అదైతే మీరు కూడా గెయిన్ అయితే చేయొచ్చు ఆ నాలెడ్జ్ అనేది. వెళ్ళైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వీడియో నెంబర్ 118 దాన్ని అయితే చూడండి, మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరిన్ని న్యూ ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకైతే వస్తాను. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.